డిప్రెషన్లో అంజనమ్మ, ఉత్సాహం నింపిన చిరు మాటలు. మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఉమెన్స్ డే సందర్భంగా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. చిరంజీవి, నాగబాబు, అంజనమ్మ, విజయదుర్గ, మాధవి ఇలా అందరూ కలిసి ముచ్చట్లు పెట్టుకున్నారు. చిన్ననాటి రోజులు గుర్తు చేసుకున్నారు. ఇంట్లో అంజనమ్మ పెంచిన తీరు, కుటుంబ విలువల్ని పంచిన తీరు గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు. ఒకానొక సమయంలో అంజనమ్మ కూడా డిప్రెషన్లోకి వెళ్ళారట. ఆ టైంలో చిరు మాటలతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారట. చిరంజీవి వద్ద అంజనమ్మ ఉంటే నాగబాబు, విజయదుర్గ, మాధవి ఇలా అందరూ హ్యాపీగా నిశ్చింతగా ఉంటారట. అమ్మని చాలా నిశ్చింతంగా పరిశీలిస్తారని, ఎంతో జాగ్రత్త తీసుకుంటారని, హాస్పిటల్ అంటే ఎంత భయమున్నా కూడా అన్నయ్య చెబితే ఆపరేషన్కు వెంటనే ఒప్పుకుంటారని నాగబాబు చెప్పుకొచ్చారు. చిరు ఇచ్చిన ధైర్యంతోనే అంజనమ్మ మోకాళ్ళకి ఆపరేషన్ చేయించుకున్నారట. ఇక చిన్నతనంలో చిరు తెగ అల్లరి చేసేవాడని అంజనమ్మ చెప్తే, అది అల్లరి కాదమ్మా, చలాకీతనం అంటూ చిరు నవ్వుతూ సమాధానం ఇచ్చారు. రన్నెరావు ఒంటిపై గాయాలు, కస్టడీకి తీసుకున్న అధికారులే దాడి చేశారా? దుబాయ్ నుంచి అక్రమంగా బంగారు తీసుకొస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన నటి రన్నెరావు కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈమె వెనక ఓ రాజకీయ నాయకుడు హస్తం ఉందంటూ గుర్తించిన పోలీసులు కస్టడీలో ఈమెపై దాడికి పాల్పడ్డారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా వీటిపై కర్ణాటక మహిళా కమిషన్తో సహా డిఆర్ఐ అధికారులు స్పందించారు. ఆమె ఒంటిపై ఉన్న గాయాలు ఉన్నమాట వాస్తవమే, అయినా అవి చాలా పాతవని చెప్పుకొచ్చారు. అలాగే న్యాయస్థానం కూడా ఆమెకు వైద్య చికిత్సలు అందించాలని పోలీసులకు తెలిపింది. తండ్రి కలను తీర్చిన తనయ అతి చిన్న వయసులో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక. కెంబూరి నైమిష అతి చిన్న వయసులోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై ప్రశంసలు అందుకుంది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పెరిగిన ఆమె చిన్నతనం నుంచి న్యాయ వ్యవస్థపై ఆసక్తి కలిగి ఉంది. లా సెట్లో 300 ర్యాంకు సాధించి ఆంధ్ర యూనివర్సిటీలో న్యాయశాస్త్రం కష్టపడి చదివి జ్యుడిషియల్ సర్వీసెస్లో పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. ఆమె విజయం మహిళలకు స్ఫూర్తినిస్తుంది. వైఎస్ వివేక హత్య కేసులో వాచ్మెన్ రంగన్న మృతదేహానికి రీపోస్ట్మార్టం ఫోరెన్సిక్ నిపుణులతో. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి వాచ్మెన్ రంగన్న మృతదేహానికి రీపోస్ట్మార్టం నిర్వహించారు. అయితే ఆయన మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రంగన్న మృతిపై అనుమానాలు రావడంతో సమగ్ర విచారణ కోసం ఇవాళ రీపోస్ట్మార్టం నిర్వహించారు. రంగన్న మరణంపై విచారణ కోసం సిట్ను కూడా ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ యూట్యూబర్గా మారారా? వీడియోల కోసమే అక్కడికి వెళ్ళారా? కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవలే ముంబైలోని ధారావిలో పర్యటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ పర్యటనపై శివసేన నాయకుడు సంజయ్ నిరూప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన కాంగ్రెస్ నేతగా రాలేదని, కేవలం యూట్యూబర్గా మాత్రమే వచ్చారని అన్నారు. ముంబై కాంగ్రెస్ పార్టీ దివాలా తీసే పరిస్థితిలో ఉన్నప్పటికీ కేవలం వీడియోలు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారని ఆరోపించారు. సుంకాలు తగ్గించేందుకే భారత్ ఒప్పుకుంది. ట్రంప్ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై పెద్ద మొత్తంలో సుంకాలు విధిస్తామని, ఏప్రిల్ 2వ తేదీ నుంచి వాటిని అమల్లోకి తీసుకొస్తామని ప్రకటించారు. దీంతో ప్రధాని మోడీ కాస్త వెనక్కి తగ్గినట్లు ట్రంప్ తెలిపారు. భారత్ తమ దేశంపై విధిస్తున్న సుంకాలను తగ్గించేందుకు ఇండియా ఒప్పుకుందని వివరించారు. ఇన్నాళ్ళు భారత్ కార్ల దిగుమతిపై 110% సుంకాలు విధించిందని, తాను చేసిన పని వల్లే ఇప్పుడు అవి తగ్గిపోతున్నాయంటూ వైట్ హౌస్లో జరిగిన ఓ సమావేశంలో వెల్లడించారు.